ఈ రోజుల్లో అందరూ సొంత ఊరికైతే దూరంగానే ఉంటున్నారండి. అంటే వాళ్ళ వర్క్ గానీ, లేకపోతే చదువుకునే పిల్లలు గానీ, అండ్ ఈ ఊర్లో ఉండే ఆడపిల్లల్ని వేరే ఊరికిచ్చి పెళ్లి చేస్తారు గదండీ! సో, అందరూ అన్ని ఫెస్టివల్స్‌కైతే రారండి. ఈ ఫెస్టివల్ మాత్రం ఈ మా ఊర్లో జరిగే పోలేరమ్మ పొంగల్‌కి మాత్రం ప్రతి ఒక్కరూ వస్తారనమాట. చాలా బావుంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరిని చూస్తాము. నేను, మా వారు మా పెళ్ళైన తర్వాతయితే ఇదొచ్చేసి మాకు ఫస్ట్ పొంగలండి. అండ్ మా వారికది చాలా కొత్తగా ఉందనమాట. ఏంటి ఇలా గంపలతో తీసుకురావడం ఏంటి? ఇక్కడొచ్చేసి పొంగల్ ప్రిపేర్ చేయడం ఏంటి? అంటున్నారు. సో, సరదాగా ఉంటుందని నేను మీకు చూపిద్దామని అయితే వీడియో షూట్ చేస్తున్నాను. చూసారా ఎంతమందున్నారో మా వాళ్ళందరూ. ప్రతి ఒక్క రిలేటివ్స్‌ని అయితే మేమైతే పిలుచుకుంటామండి ఈ పొంగల్‌కి. కొంతమందికి కుదురుతుంది గదా! వాళ్ళొస్తారు. కొంతమంది అయితే రారు. అండ్ శ్రావణ మాసం వచ్చాక థర్డ్ సండే కానీ ఆర్ ఫోర్త్ సండే కానీ పెట్టుకుంటారు. ఎవరి సిచ్యువేషన్‌ని బట్టి వాళ్ళైతే పెట్టుకుంటారండి. ఇదొచ్చేసి మా పొయ్యి. మేమొచ్చేసి 5 దోసెలైతే బెల్లపన్నానికి రైస్ అయితే వేసామనమాట. సో, పొట్టేల్ని అమ్మవారికి బలిచ్చే ప్రతి ఒక్కరు 5 దోసెలతో అయితే వేస్తారు. అండ్ కోడి పుంజుని నార్మల్‌గా కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళైతే 3 దోసెలేస్తారండి బియ్యము. ఇదొచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట. సో, ఎదురుగా ఉండే ఆయన పోతురాజు. అమ్మవారికి కాపలా ఉంటారు అని చెప్తారండి. అండ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా అయితే చేస్తారు ఈ ఫెస్టివల్ అనేది. అండ్ ఇక్కడ ఈ సంవత్సరం అయితే మా ఊర్లో డీజే కూడా పెట్టారండి. మా రిలేటివ్స్ అబ్బాయి రీసెంట్‌గా డీజే తీసుకొచ్చారు. ఫస్ట్ టైం ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టాలనే ఒపీనియన్‌తో పెట్టారండి. కొత్తగా ఏమైనా వెహికల్స్ కొంటారు కదండీ! ట్రాక్టర్స్, కారు, బైకులు అలాగా. వాళ్ళు కూడా ఎక్కువ పర్సెంట్ ఏంటంటే అమ్మవారి దగ్గరే పూజ చేయించుకుంటారనమాట. సో, ఇలాగైతే అమ్మవారికి శారీస్ అయితే ఇస్తారండి. ఇక్కడ నీట్‌గా బయట పొయ్యి మీద పొంగల్ అన్నం ప్రిపేర్ చేశాక అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారండి. సో, మా వారైతే మా పాపను ఎత్తుకున్నారు. నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ పొట్టేళ్ళు అయితే ఉంటాయండి. ఇదిగోండి ఒకరైతే మేకపోతునైతే ఇస్తున్నారు. అండ్ ఈ సెకండ్ ఉండేదైతే మా నాన్నగారు ఇస్తున్నారండి అమ్మవారి కోసం. ఎప్పుడో ఒక హెల్త్ ఇష్యూ వల్ల మొక్కుకున్నారండి. ఇక్కడైతే మనం ఏమైనా కోరుకుంటాం కదండీ! అదైతే తప్పనిసరిగా జరుగుతుంది అంటారు. ఇలా మన కోరికలు నెరవేరినప్పుడు ఏంటంటే కొంతమంది కోడి పుంజుల్ని, కొంతమంది పొట్టేళ్ళని అలా అయితే ఇస్తుంటారు. మా వారైతే మా ఇంట్లో ఉండే కోళ్ళకైతే అమ్మవారు వచ్చిందండి. అంటే చిన్న చిన్న గుల్లలు ఉంటాయి కదా! అలా వచ్చిందనమాట. సో, మా వారైతే ఇంకా నెక్స్ట్ టైము మా ఇంట్లో రాకుండా ఉండాలి అని చెప్పేసి ఒక కోడి పుంజునైతే అమ్మవారికి ఇస్తామని అయితే మొక్కుకున్నారండి. నార్మల్‌గా కోడిపుంజనైతే ఇవ్వరండి. అది కూతేస్తది అంటారు గదండీ! ఆ స్టేజ్‌లో అయితే ఇస్తారనమాట. వీళ్ళైతే డమ్మలు కొట్టేవాళ్ళనమాట. సో, మనకి పోలేరమ్మ గుడికెళ్ళిన తర్వాత దారి కొనక డమ్మలు కొడతారు కదా! అక్కడికొచ్చి డబ్బులు వసూలు చేస్తారనమాట. సో, ఇచ్చే వరకైతే ఒప్పుకోరు. మా వారైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మా సిస్టర్సు, మేము, మా బాబాయ్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరైతే ఈ ఫెస్టివల్‌కి వచ్చారు. సో, చాలా అంటే చాలా సంతోషంగా మేమైతే ఉన్నామనమాట ఇక్కడ. సో, ఇక్కడొచ్చేసి కొబ్బరికాయ అయితే కొడతాము. పొంగల్ని ప్రిపేర్ చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అయితే కొబ్బరికాయ కొడతారండి. సో, మా వారైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. కష్టపడుతున్నారు పాపం. అదైతే పగలట్లేదు. మొత్తానికైతే పగలగొట్టేశారనమాట. సో, నీట్‌గా ఇక్కడైతే దండం పెట్టుకుంటున్నాం నేను, మా వారు కలిసి. మేమందరం బాగుండాలి, మాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే మొక్కుకుంటున్నాము. అండ్ ఇక్కడొచ్చేసి మా ఊర్లో ఉండే పిల్లలందరండి వీళ్ళు. నా బ్యాక్ సైడ్ వచ్చేసి మా బాబాయ్ ఉన్నారు. మా బాబాయ్ అయితే ఎవ్రీ ఇయర్ పొంగళ్ళకి మాత్రమే ఇంటికొస్తారనమాట. సో, ఇక్కడైతే అందరూ ఇలా నైవేద్యం అయితే పెడుతున్నారు అమ్మవారికి. ఇక్కడ ఈయనొచ్చేసి పోతురాజు అండి. ఆపోజిట్‌లో ఉండే ఆయన కూడా పోతురాజు. మా నాన్నకి ఏదో మొక్కుబడి ఉండడం వల్ల ఇక్కడ ఈ కింద ఉన్నాయి కదండీ! ఈ నాపరాళ్ళు అంటారు వీటిని. ఇవైతే వేపిస్తానని మొక్కుకున్నారు. కొంతవరకు ఊర్లో వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట. సో, ఇదంతా వర్క్ అయితే మా నాన్నే చేశారండి. మా నాన్నతో పాటు వేరే వాళ్ళు కూడా చేశారు. అండ్ ఇక్కడొచ్చేసి ఒక వేప చెట్టు అయితే నాటారండి. ఈ వేప చెట్టుని కూడా అమ్మవారిలా భావిస్తూ పూజ అయితే చేస్తున్నారనమాట. సో, ఇక్కడ ఫస్ట్ అయితే ఆ చిన్న గుడి అయితే ఉన్నింది. సో, దాని తర్వాత ఇలా పెద్ద గుడి ఇలా అయితే కట్టారనమాట. ఇలా గంపలతో వచ్చేటప్పుడు వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాము. సో, పాపని కొంచెం రెడీ చేపించి పాపని తీసుకొచ్చిన టైంలో మాకైతే ఈ ఫస్ట్ వీడియో అయితే మిస్ అయిపోయామన్నమాట. సో, ఇంటికి ఇలాగే వచ్చేటప్పుడు ఇలాగే గంపలు తీసుకొస్తారు, వెళ్ళేటప్పుడు సేమ్ ఇలాగే గంపలతో వెళ్తారనమాట. ముందు వచ్చేసి డమ్ములు కొడుతూ తీసుకెళ్తారనమాట. ఇలా ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అలాగే గంపని ఇంట్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక
దబరైతే ప్రిపేర్ చేస్తారండి. ఇక్కడొచ్చేసి కంప్లీట్‌గా పోలేరమ్మ పొంగల్ అనమాట. సో, నెక్స్ట్ ఇంటికెళ్ళాక మళ్ళీ గంప ప్రిపేర్ చేసేసి, మళ్ళా అన్నీ చేసి మళ్ళీ అంకాలమ్మ గుడికైతే వెళ్తారు. ఇలా అయితే అమ్మవారికి ఇలా తలలనైతే సమర్పిస్తారండి. అండ్ పెట్టిన ప్రతి ఒక్కరు పెట్టిన ప్రతి ఒక్కరు ఇక్కడొచ్చేసి ధూపం వేసి దండం పెట్టుకుంటారనమాట. మా వారికైతే ఫస్ట్ టైం మా వారైతే నేను ఉండను అన్నారు. మా నాన్న అయితే బలవంతంగా ఆపేశారు. లేదు వంశీ, నువ్వు ఇస్తున్నావు కదా కోడిని ఉండమని.